తర్వాత నిన్నటి రిజల్ట్ పర్సంటేజ్తో పోలిస్తే 1994 కొంచెం బెటర్ ఉంటుంది, దీనికన్నా ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు 175 సీట్లే కదా, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 294. అవును, అప్పుడు 20 స్థానాలు, ఇప్పుడు 11 స్థానాలు. సో పర్సంటేజ్ ప్రకారం చూస్తుందంటే 1994 రిపీట్ చేసింది ఇప్పుడు యాక్చువల్లీ. అయితే అంటే వారాహి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 ఈ 4 ఫేజుల్లో పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తుకున్న అంశాలు డైరెక్ట్గా జనంతో కనెక్టివిటీ ఉన్నవి. ఇసుక అండ్ పురావస్తు శాఖకు సంబంధించి, అలాగే ఈ శాండ్ మైనింగ్ అంటే ఇల్లీగల్ శాండ్ మైనింగ్, కొన్ని లాటరైట్ అనే ఒక మినరల్ ఉంటుంది శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వరకు, ఆల్మోస్ట్ అటు ఎలమంచిలి తీరం వరకు ఉంటుంది. దాన్ని తవ్వి పక్కకి వెళ్ళిపోవటం అండ్ అలాగే అక్కడ ఎర్రమట్టి దిబ్బలు, ఇవన్నీ మైనింగ్స్, ఈ మైనింగ్స్ అంతా కూడా వాటి మీద చాలా డీటెయిల్గా వెళ్ళారు. ఎడ్యుకేషనల్ స్కామ్స్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో జరిగిన స్కామ్స్, ఒక రకంగా నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర స్థాయిలో జనసేన అద్భుతమైన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి స్ట్రాటజికల్గా వెళ్ళారు. ఒకళ్ళు టెక్నికల్ ఆస్పెక్ట్స్ని బేస్ చేసుకొని వెళ్ళారు. రెండోది చంద్రబాబు నాయుడు ఏమో మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాస్ను ఓటర్ని కనెక్ట్ చేసే విధంగా మీకేం జరుగుతుంది నష్టం అని చెప్పే విధంగా వాళ్ళు వెళ్ళారు. ఈ ఇద్దరు కలిసి వెళ్ళడంలో సక్సెస్ అయ్యారు. అండ్ వీరు ఎన్డీఏలో చేరడం ఏంటంటే కొంచెం ఆంధ్రప్రదేశ్కి సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం వస్తుంది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం ఉంటే కొంచెం ప్రత్యేక హోదా తీసుకొని ఆంధ్రప్రదేశ్ని కొంచెం అభివృద్ధి చేసుకోవచ్చు అన్న విషయం కూడా ఒక సెక్టార్ ఆఫ్ ఓటర్స్ని కనెక్ట్ చేసింది. సో ఇక్కడ ఓట్ అనేది క్రాస్ అవ్వలే, మీకు క్లియర్గా అర్థమైంది. ఒక 4 పార్లమెంట్లలో మినహాయించి మిగిలిన అన్ని పార్లమెంట్లలో ఓట్ అనేది ఎక్కడ కూడా క్రాస్ అవ్వకుండా పూర్తి స్థాయిలో వాళ్ళిద్దరు లేవనెత్తిన అంశాలు, మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ లేవనెత్తిన అంశాలు ఏదైతే ఉందో ఎమోషనల్గా కనెక్ట్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ మాట్లాడిన ప్రతి మాట, చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాటనేమో అభివృద్ధి సైడ్ ఆలోచింపజేస్తే, పవన్ కళ్యాణ్ అన్న ప్రతి మాట ఏంటంటే హార్ట్ టచింగ్, ఎమోషనల్ బాండింగ్ క్రియేట్ చేసింది. నిన్న చూడండి ఆఫ్టర్ రిజల్ట్స్ పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కరిని కూడా ఎంత గట్టిగా హక్ చేసుకున్నాడంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఆ ఎమోషనల్ బాండింగ్ అనేది అక్కడే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఫైనల్గా మనం ఏం చెప్పొచ్చు అంటే పవన్ కళ్యాణ్ ఈజ్ ద గేమ్ చేంజర్ ఆఫ్ ది 2024 ఎలక్షన్స్. క్లియర్, ఈజ్ ద గేమ్ ప్లేయర్. చంద్రబాబు నాయుడు ఈజ్ ద గేమ్ ప్లేయర్, ఈయన చేంజర్, గేమ్ చేంజర్. చిరంజీవి గారు కూడా ట్వీట్ చేశారు కదా, అంటే ఎక్కడ నెగ్గాలో కదా ఎక్కడ తగ్గాలో తెలిసిన నా తమ్ముడికి అభినందనలు అని చెప్పేసి త్రివిక్రమ్ రాసే డైలాగ్ అది మెన్షన్ చేస్తూ ట్వీట్ చేశారు. నా తమ్ముడికి శుభాకాంక్షలు, ఎన్ని హార్డ్షిప్స్ హీ హాస్ ఫేస్డ్ నాకు తెలుసు, నేను చూశాను. నిజంగా కూడా అంత స్ట్రగుల్ అయ్యారు ఆయన, ఏది కన్విన్స్ చేయడంలో, బీజేపీని కన్విన్స్ చేసి టీడీపీకి దాంట్లో ఈ విషయంలో పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇప్పించడంలో పవన్ ఇనిషియేటివ్. వాస్తవంగా తెలుగుదేశం ఎంత ప్రయత్నించినా కానీ పవన్ వల్ల 100% అయింది. ఈ ఎన్డీఏ కూటమి ఎఫెక్ట్ మాత్రం పవన్ కళ్యాణ్ దగ్గరుండి చేయించింది అన్నారు. ఆ తర్వాత నేను ఎన్నో చివాట్లు తిన్నాను బీజేపీ పెద్దల చేత అని కూడా పవన్ చెప్పారు. ఈ కూటమిని ఏర్పాటు చేయడం కోసం నిజంగా అంటే ఎంత పేషెన్స్ తోటి ఆయన చేసింది. అండ్ రెండోది ఒక న్యూ లైఫ్ లీజ్ ఇవ్వటం అనేది తెలుగుదేశానికి ఈయన ఎంట్రీతోటి అయిందనేది ఈవెన్ తెలుగుదేశం వర్గాలు చెప్తున్నాయి. అది మీ అబ్జర్వేషన్లో మీరు అంటే ఇంటరాక్ట్ అయినప్పుడు, మీ శాంపుల్స్ తీసుకునేప్పుడు ఆ మాట ఎక్కడైనా వచ్చిందండి? 100% వచ్చిందండి. అంటే మాకు రాయలసీమ ప్రాంతంలో పెద్దగా అనిపించలేదులే, కానీ రాయలసీమలో కూడా అనంతపూర్లో బాగానే అనిపించింది, చిత్తూరులో కూడా బాగానే అనిపించింది, కడప కర్నూలులో పెద్దగా కనిపించలేదు. బట్ రిమైనింగ్ అన్ని జిల్లాల్లో అంటే ఉమ్మడి శ్రీకాకుళం కావచ్చు, విజయనగరం కావచ్చు, విశాఖపట్నం ఇటు సైడ్ అన్నింటిలో కూడా పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ అనేది ప్రతి నియోజకవర్గంలో 5 to 12% ఉంది యావరేజ్గా. ఆ 5 to 12 ఈరోజు వచ్చిన మెజార్టీలు మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్కో దగ్గర 20,000, 30,000, 20 నుంచి మొదలుకొని పైన 91,000 లోకేష్ మెజార్టీ చూడండి. 100% అయితే బహుశా అయింది అత్యధిక మెజార్టీ 100% అయితే ఎఫెక్ట్ అనేది కనిపించింది. ప్రజల నుంచి వినిపించిన మాట కూడా అదే. యాక్చువల్గా ఏంటంటే బీజేపీతో పొత్తు కుదిరితే కొంచెం మైనస్ అవుద్ది అనే ఆలోచనలు ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ దాన్ని ఓవర్కమ్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఇటు ముస్లిం మైనారిటీస్ కానీ, క్రిస్టియన్ మైనారిటీస్, నిన్న చూస్తే క్రిస్టియన్ మైనారిటీస్ కూడా పూర్తి స్థాయిలో ఇటే ఓటేసినట్టు క్లియర్గా కనబడుతుంది. అదే ఎలా కన్విన్స్ చేయగలిగింది కూటమి ఆ విషయం? ఎందుకంటే బీజేపీ మీద వాళ్ళకి బోల్డన్ని అనుమానాలు, అపోహలు ఉన్నాయి కదా మైనారిటీస్. నరేంద్ర మోడీ బేసిక్గా సెంట్రల్ నుంచి తీసుకున్న డెసిషన్సే ముస్లిమ్స్ కోసం కామన్ సివిల్ కోడ్ కానీ, త్రిపుల్ తలాక్ కానీ ఇవన్నీ తీసుకున్న విషయాలు ఏంటంటే పూర్తి స్థాయిలో ఆలోచింపజేసింది. ఆర్టికల్ 370 గతంలో మీరు అబ్జర్వ్ చేస్తే, అండ్ 10 సంవత్సరాలు దేశ ప్రధానిగా ఉన్నప్పుడు ఎటువంటి వార్స్ కానీ ఎటువంటి ఇబ్బందులు జరగలేదు, మీరు అబ్జర్వ్ చేసారో లేదో, ఎటువంటి బాంబ్ బ్లాస్ట్లు కానీ ఈ 10 ఏళ్లలో. అంటే ప్రజల్ని ఆలోచింపజేసింది, ఇంటర్నల్ సెక్యూరిటీ ప్రజల్ని ఆలోచింపజేసింది. ఆలోచింపజేసి ఓట్ అని. అండ్ ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ఎస్పెషల్లీ
వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత అనేది ఈ ఆలోచనలు ఇంకొంచెం డామినేట్ చేసి